నమస్కారం ఆస్టాస్ స్పెక్టేటర్స్ అందరికీ. ఈరోజు జగన్మోహన్, నేను కార్పొరేట్ ట్రైనర్ కమ్ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్. మీ ముందు వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్తో ఈరోజు ఉన్నాను. ఎడ్యుకేషన్ వర్సెస్ ఎంటర్టైన్మెంట్ అంటే అర్థమైపోయి ఉంటుంది, రైట్? వేర్ ఈస్ ద ఎడ్యుకేషన్, ఎంటర్టైన్మెంట్ ఏంటి అనేది. సో ఇక్కడ వీటికి క్లోజ్గా కనెక్షన్ అని కాదండి. మనం ఈరోజు ఎడ్యుకేషన్, ఎంటర్టైన్మెంట్ ఈరోజు సమాజాన్ని ఎటు సైడ్ తీసుకెళ్తుంది, మన జనరేషన్ ఎటు సైడ్ పోతుంది, రైట్? ఎందుకంటే ఈరోజు ఇది ఒక పెద్ద హాట్ టాపిక్గా తయారైంది మీతో చర్చించడానికి ఈ విషయంపై. ఎడ్యుకేషన్ 21 years 22 years స్కూల్ లైఫ్, నర్సరీ ప్రిపరేటరీ లెవెల్ నుంచి, రైట్? దాని తర్వాత హై స్కూల్, దాని తర్వాత సీనియర్ సెకండరీ, దాని తర్వాత గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, యూనివర్సిటీ లెవెల్ వచ్చింది. దాని తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ ఏదైతే ఉందో ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ఎన్ని రకాలుగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఒక స్టూడెంట్ని, ఒక ఏజెంట్ని, ఒక సిటిజన్ని, రాదర్ నేను ఒక ఫ్యామిలీ మెంబర్గా అనట్లేదు, ఒక ఇండియన్ సిటిజన్గా ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. యాజ్ లాంగ్ యాజ్ క్రియేటివిటీ ఉన్నంత వరకు మనకు ప్రాబ్లం లేదండి. కానీ ఎప్పుడైతే ఎడ్యుకేషనే ఎంటర్టైన్మెంట్ అయిపోతుంది, ఎడ్యుకేషన్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో అది ఎంటర్టైన్మెంట్ వాల్యూ కింద టర్న్ అవుతున్నప్పుడు సో అక్కడ ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయండి. సో ఇఫ్ ఎట్ ఆల్ మనం ఒక రేషియో తీసుకుంటే, జనరల్గా సర్వే చేసినప్పుడు, ఒక మార్కెట్ది రేషియో తీసుకున్నప్పుడు, జనరల్గా స్టడీ చేసినప్పుడు, రైట్, ఏదైతే ఎడ్యుకేషన్ వాల్యూ ఉందో ఈ 21-22 years, దాని తర్వాత ఎంటర్టైన్మెంట్ వాల్యూ ఏదైతే లైఫ్లో భాగం చేకూరుస్తుందో, రైట్? కంపెనీస్లో కూడా చూస్తున్నాము, రైట్? మెజారిటీగా ఎంటర్టైన్మెంటే డామినేట్ చేస్తుంది, ఎడ్యుకేషన్ అంతగా రోల్ ప్లే చేయట్లేదండి. కానీ దీనివల్ల ఒక ఏజెంట్గా, ఒక సిటిజన్గా, ఒక ఎంప్లాయీగా బాధాకరమైన పరిస్థితి ఉంటుంది. కానీ ఏమాత్రం ఎంకరేజింగ్గా, ఒక ఎగ్జాంపులరీగా, రైట్, ఏ విధంగా కూడా ముందుకు పోదు. ఎందుకంటే ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే, ఎడ్యుకేషనల్ స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో, ఎస్పెషల్లీ మన భారతదేశంలో, రైట్, ఏదైతే స్టాండర్డ్స్తో మనము ఒక సిటిజన్ని తయారు చేస్తున్నామో ఆ స్టాండర్డ్స్, రైట్, ఒక స్టేజ్ పోయిన తర్వాత ఈ వినోదభరితమైన ఏదైతే లైఫ్ ఉందో, విలాసమైనది, వినోదభరితమైనది, ఈ ఎంటర్టైన్మెంట్ గురించి మనం ఏదైతే మాట్లాడుతున్నామో, రైట్, ఇది ఆ స్టాండర్డ్స్లో ఉన్న వాల్యూస్ని కోల్పోతుందండి, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూస్తూనే ఉంటాము, మీడియా ద్వారా అన్ని రకాలుగా చూస్తూనే ఉంటాము, రైట్? ఇంకో సైడ్ చూస్తూనే ఉంటాము ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ కూడా ఎలా ఫర్ ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే, ఒకప్పటి కామెడీ సీరియల్సే మాట్లాడదాం. ఒక చిన్న మీడియా చెప్తున్నాను, జంధ్యాల గారి చిన్న సీరియల్స్ వచ్చేవి, ఎపిసోడ్స్ ఈరోజు కూడా మీకు యూట్యూబ్లో అవైలబుల్ ఉంటాయి. అవన్నీ చూస్తున్నప్పుడు దాంట్లో ఒక మెసేజ్ ఉందండి, దాంట్లో ఒక పాయింట్ ఉందండి, ఒక మెసేజ్ ఉంది, దాంట్లో ఒక సోషల్ మెసేజ్ వెళ్ళింది, దాంట్లో పరస్పరంగా ఒక రిలేషన్షిప్లో ఉన్న వాల్యూస్ గురించి మాట్లాడుతుంది, ఒక బిజినెస్లో ఉన్న ఎథిక్స్ గురించి మాట్లాడుతుంది, రైట్? ఏ విధంగా చూసినా మీకు ఒక సిస్టమ్ అనేది ఉందండి దాంట్లో. కానీ ఇప్పుడు జరుగుతున్న సీరియల్స్లో మీరు చూస్తే వాల్యూస్, డివాల్యూస్, రెస్పెక్ట్, డిస్రెస్పెక్ట్, ఎథిక్స్, అనెథికల్ దిస్ థింగ్, అవి అప్పుడు హ్యూమర్ షోస్, కామెడీ షోస్ అయితే ఇప్పుడు వచ్చేవి మాకరీ షోస్ తయారైపోయాయండి. అంటే హ్యూమర్కి, జోక్కి, హాస్యానికి, అపహాస్యానికి ఎంత డిఫరెన్స్ ఉందో ఎడ్యుకేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ కూడా అదే విధంగా మనం చూసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇది ఓన్లీ మీడియా పరంగానే కాదు, కూడా ఒక వ్యక్తిగా కూడా ఎడ్యుకేషనల్ స్టాండర్డ్స్ తోటి ఎవరైతే మనిషి తయారవుతున్నాడో, ఒక మంచి ఏజెంట్, ఒక మంచి ఏమంటారు, ఒక స్టూడెంట్, విద్యార్థి మన దేశానికి ఏదైనా ఒక మంచి సిటిజన్గా తయారవుతున్నాడో, ఈ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ ఏదైతే వస్తుందో, ఏదైతే ఎంట్రీ ఇస్తుందో, ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో, అది దాని పరిణామాలు మాత్రం ఏమంతగా పాజిటివ్గా లేవండి. అదేవిధంగా పేరెంటల్ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఈరోజు చూస్తున్నాము. పిల్లల్ని స్కూల్లో ఒక కేటగిరీ ఆఫ్, ఒక సెగ్మెంట్ ఆఫ్ పేరెంట్స్ ఎలా ఉన్నారంటే, మా పిల్లలకి ఎడ్యుకేషన్ తప్ప ఇంకా ఏది వద్దు అనే ఉన్నారు. ఇంకో సైడ్ ఎలా ఉన్నారంటే పేరెంట్స్ కూడా, మా పిల్లలకి ఎడ్యుకేషన్తో పాటు చాలా ఎంటర్టైన్మెంట్ కూడా కావాలి, వాళ్ళకి ఆడుకోవడానికి కావాలి, పాడుకోవడానికి కావాలి, డ్యాన్స్ చేయడానికి కావాలి అని చెప్పేసి. కానీ ఇది ఒక విధంగా మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్ బ్యాక్గ్రౌండ్ పర్స్పెక్టివ్లో ఆలోచిస్తే పిల్లలు అన్ని విధాలుగా ఎదుగుతున్నారు, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ ఎడ్యుకేషన్ వాల్యూస్ కానీ, ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ కానీ ఎక్కడికి వెళ్తున్నాయి అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఒక డాక్టర్లా తయారు కావట్లేదు. ఈరోజు ఇంటర్వ్యూస్లో మనం వెళ్తున్నప్పుడు, కొంతమంది ఇంటర్వ్యూస్కి పిల్లలు వస్తున్నప్పుడు, ఐఎమ్ మెంబర్ ఆఫ్ సమ్ కపుల్ ఆఫ్ ఇంటర్వ్యూ ప్యానల్స్, అక్కడ వెళ్ళినప్పుడు ఒక ఇంజనీర్లా కనపడట్లేదు, రైట్? ఒక మెడికల్ స్టూడెంట్లా కనపడట్లేదు. ఎన్ని రకాల ఇన్ఫ్లుయెన్సెస్, ఎంటర్టైన్మెంట్ ఉన్నాయంటే ఒక స్టార్ లాగా తయారైపోయి రావాలి, రైట్?
ద వే డ్రెస్సింగ్ ఏదో ఫ్రీకీ డ్రెస్సెస్తో వచ్చి ముందుకు వచ్చి అపియరెన్స్ ఇవ్వాలి, రైట్. ఈ రకరకాల ఇన్ఫ్లుయెన్సెస్ వీళ్ళ మీద ప్రభావం జరుగుతుంది అనండి. అంటే ఎడ్యుకేషన్ ఒక మలుపు అయితే ఎంటర్టైన్మెంట్ ఇంకో సైడ్ అవుతుందండి. అంటే ఫర్ ఇంకా సింప్లిఫైడ్ మేనర్లో చెప్పాలంటే మీరు ఎన్ని భగవద్గీతలు, రైట్, ఎన్ని రామాయణాలు, ఎన్ని మహాభారతాలు ఎన్ని చెప్పినా ఒక్క చిన్న ఎంటర్టైన్మెంట్ వాల్యూ ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉందో ఇవన్నీ ప్రవాహంలోకి వెళ్ళి కొట్టుకోపోతున్నాయండి. సో విచ్ ఈస్ నాట్ హ్యాపెనింగ్. సో ఒక మనిషి పూర్తి తరహాగా అన్ని విధాలుగా శారీరకంగా కానీ మానసికంగా కానీ అన్ని విధాలుగా అకాడమిక్గా, రైట్, అన్ని విధాలుగా ఎదగాలి అంటే కంపల్సరీ ఎడ్యుకేషన్ వాల్యూస్ అనేది కంపల్సరీగా ఉండాలండి, రైట్. ఇంకోటి ఈ స్టడీ పర్పస్ కూడా చూసుకుంటే మనము వీళ్ళందరూ ఒక 20, 21, 22 మ్యాక్సిమం 25, 26 ఇయర్స్ వరకే చదువుకుంటున్నారు. మెజారిటీ ఆఫ్ మనం రేషియో తీసుకుంటే ఇప్పుడు చదువుకునే పిల్లల్లో గ్రాడ్యుయేషన్ తర్వాత చాలామంది డ్రాప్ అవుట్స్ ఒక భయంకరమైన రీతిలో ఉన్నారండి. వీళ్ళు రిస్క్ ఫ్యాక్టర్లో ఉన్నారు. అలానే ఇంటర్మీడియట్ వరకు చదువుకొని డ్రాప్ అయ్యే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, రైట్. ఇవన్నీ దేనికంటే సైడ్ ఇన్ఫ్లుయెన్సెస్, ఎంటర్టైన్మెంట్ వాల్యూస్ ఎక్కువైపోయి. దాని తర్వాత 10th క్లాస్ తర్వాత చదువుకోకుండా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ఈ మీడియా ప్రభావము, ఇన్ఫ్లుయెన్స్ ప్రభావము, ఈ రకరకాల ఎంటర్టైన్మెంట్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో దాని ప్రభావం వల్ల. సో ఇది చాలా డిబేటబుల్ పాయింట్ అండి, ఎడ్యుకేషన్ వర్సెస్ ఎంటర్టైన్మెంట్ అయితే డిస్కషన్ చేస్తున్నాను, రైట్. సో ఇక్కడ ఏంటంటే నేను హౌ డు వి కంట్రోల్ దిస్, రైట్, యాజ్ అ పేరెంట్గా కానీ, రైట్, యాజ్ అ పేరెంట్గా, యాజ్ అన్ ఎక్స్పర్ట్గా, ఒక కోచ్గా, రైట్, ఒక ట్రైనర్గా, ఒక టీచర్గా హౌ డు వీ కంట్రోల్ దిస్. సో ఎడ్యుకేషనల్ వాల్యూస్ సిస్టాన్ని ఇంకా డెవలప్ చేయాలి, ఇంకా స్ట్రాంగ్గా చేయాలండి, రైట్. ఇప్పుడు దీని కొత్త వర్డ్ కూడా ఒకటి క్రియేట్ అయింది, ఎడ్యుకేషన్ వర్సెస్ ఎంటర్టైన్మెంట్, విచ్ ఈస్ ఎడ్యుటైన్మెంట్ అని చెప్పి. సో ఎడ్యుటైన్మెంట్ మాధ్యంగా అంటే వీళ్ళకు చదువు చెబుతూ ఉండాలి, ప్లస్ ఎట్ ద సేమ్ టైం కొద్దిగా ఇది ప్లేవే మెథడ్లో చేయాలి. ఇది మార్పు ఆల్మోస్ట్ లాస్ట్ 10-12 ఇయర్స్ నుంచి వచ్చిందండి. ఇది ముందుకు జరుగుతుంది, రైట్. అందరూ ఆస్వాదిస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. బట్ వాల్యూస్కి వచ్చే వరకు మాత్రము ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ కోల్పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిది ఉంది, అందరిది ఉంది అది, రైట్. ఇది ప్రతి ఒక్క టీచర్గా, ఒక పేరెంట్గా, ఒక గార్డియన్గా ప్రతి ఒక్కరి రోల్ ఇందులో చాలా ఉందండి. మనం అందరము దీనికి సహకరిస్తూ ఉండాలి, రైట్, సపోర్ట్ చేస్తూ ఉండాలి. ఎంటర్టైన్మెంట్ వాల్యూస్ ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. ఎంటర్టైన్మెంట్ మనం ఏదైతే అనుకుంటున్నామో ఎంటర్టైన్మెంట్ ఈజ్ లైక్ ఎ సర్కస్ షో. 100 రూపీస్, 200 రూపీస్ దాని వాల్యూ అయితే అంతవరకు వెళ్ళాలి, ఆ మనీ పే చేయాలి, ఆ షోని చూసుకోవాలి, ఇంటికి రావాలి, అవి అక్కడనే వదిలేసేయాలి. సర్కస్లో కోతులు సర్కస్లోనే వదిలేసి రావాలి, ఇంటి వరకు తీసుకొని ఏ విధంగా కూడా ఇన్ఫ్లుయెన్స్ కాకుండా చూసుకోవాలి. ఈరోజు జనరేషన్ ఏదైతే ఈరోజు ఫాలో అవుతుందో, ఏదైతే ఫ్యాషన్ కానీ ట్రెండ్ కానీ ఏదైతే ఫాలో అవుతుందో ఇది ఏ పుస్తకంలో ఇది ప్రచురించబడలేదు, ఎక్కడ కూడా ఎంకరేజ్ చేయట్లేదు, అన్ని విధాలుగా చెప్తున్నారు. కానీ ఈ ఎంటర్టైన్మెంట్ వాల్యూస్ ఎప్పుడైతే యాడ్ ఆన్ అవుతున్నాయో, రైట్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక హీరోని ఒక బైక్ రేసింగ్ బైక్ మీద చూపెడుతున్నారు. ఒక అంటే జనరల్గా చెప్తున్నాను, ఒక ఏజెంట్ అంటే పర్టికులర్గా ఒక సెగ్మెంట్ అనే కాదు, ఒక కేటగిరీ అని కాదు, రకరకాలుగా ఇన్ఫ్లుయెన్సెస్ వీళ్ళు చేస్తున్నారు, రైట్. స్మోకింగ్ కానీ, డ్రింకింగ్ కానీ, లేదా డ్రెస్ స్టైల్లో కానివ్వండి, రైట్. వాళ్ళు చదువుకునే రీసెంట్గా ఐ డోంట్ వాంట్ టు నేమ్ దాట్, బట్ రీసెంట్గా దే వాజ్ అ మూవీ, అ మెడికల్ దిస్ థింగ్, ఆల్ అబౌట్ అ మెడికల్ దిస్ థింగ్. అక్కడ డ్రగ్స్, రైట్, అందులో స్టోరీ మొత్తము ఒక దగ్గర ఎండింగ్ క్లైమాక్స్ వరకు అంత నెగిటివ్ ఉంటుంది, లాస్ట్ 10% మాత్రమే పాజిటివ్గా ఉంటుంది. రీసెంట్గా మనం ఇవన్నీ డిస్కషన్ చేసుకోవాల్సిన ఫోరం కాదు, కానీ రీసెంట్గా ఒక పెద్ద ఆయన చెప్తున్నాడు, నేను ఈ పర్టికులర్ మూవీలో ఒక చిన్న హరాస్మెంట్ కేసు జరిగింది, ఒక డాటర్తో జరిగింది, నేను అలాంటిదే ప్లాన్ చేశాను, అలాంటిదే స్ట్రాటజీ చేశాను అని ఒక స్టేట్మెంట్ ఇచ్చేశాడు. అంటే మనం జనరల్గా ఇది క్రిమినల్ సైకాలజీ కానీ, మనం ఈ ప్రిజన్ ఇన్మేట్స్ కానీ ఇలాంటివి ఈ కోర్ సెగ్మెంట్ పబ్లిక్లోకి వెళ్తే మనకు తెలుస్తుంది ఎంటర్టైన్మెంట్ వాల్యూస్ ఎంతగా డ్యామేజ్ కూడా చేస్తున్నాయి మనకు అని. సో నేను అనేది ఏంటంటే ఇక్కడ నుంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో దీని స్టాండర్డ్స్, దీని వాల్యూస్, దీని రెస్పెక్ట్ దీనికే ఉండాలి. మీరు ఎంత ఎంటర్టైన్మెంట్ అయినా వెళ్ళండి, కానీ ఒకవేళ అక్కడ ఆ ఎంటర్టైన్మెంట్లో మీకు రెస్పెక్ట్ లేదు, డిగ్నిటీ లేదు, మీకు ఎవరు నమస్కారం పెట్టట్లేదు, లేదా ఎవరు ప్రశంసించట్లేదు, లేదా మీలో ఒక మాతృమూర్తిని కానీ ఒక గురువుని కానీ చూడట్లేదు అని అంటే దట్ ఈస్ నాట్ అన్ ఎంటర్టైన్మెంట్ వాల్యూ.
మనం పాతకాలంలో కానీ ఒక థియేటర్ ఆర్ట్స్ కానీ ఏదైనా చూస్తున్నప్పుడు ఏకపాత్రాభినయం అని, మోనో యాక్షన్స్ అని ఎన్నో చూస్తున్నాం. ఈరోజు కూడా జరుగుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మిస్టర్ బీన్ అనే మీకు తెలిసే ఉంటుంది. మిస్టర్ బీన్ ఒక క్యారెక్టర్, రైట్, ఒక మూవీ, రైట్. అందులో మాటలు లేకుండా కూడా ఆ డిగ్నిటీని ఎక్కడ కూడా ఏమాత్రం సర్కాజం లేకుండా, హిపోక్రసీ లేకుండా, హ్యూమిలియేషన్ లేకుండా, ఎవరిని కించపరచకుండా, తనకు తాను మాట్లాడకుండా తను యాక్టింగ్ చేస్తూ పోతాడు. చార్లీ చాప్లిన్ లాగానే తను, ఈ లేటెస్ట్ చార్లీ చాప్లిన్. సో అక్కడ వాల్యూస్ ఉంటాయి, ఆ డిగ్నిటీ ఉంది, రెస్పెక్ట్ ఉంది. చూస్తూ హాయిగా మనస్ఫూర్తిగా నవ్వుకుంటూ ఉంటారు, మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలానే మనం కూడా మనం ఈ ఎడ్యుకేషనల్ స్టాండర్డ్స్ అనేది మనం మెయింటైన్ చేస్తూ ఉండాలనేదే నా మనది. సో ఎంటర్టైన్మెంట్ వాల్యూస్ వస్తూ ఉంటాయి. మనం ఇక్కడ పిల్లల్ని ఎంత తయారు చేసినా ఒక్కసారి గేట్ ఓపెన్ చేయగానే ఈ పిల్లలు ఏదో విధంగా ఆ ఫ్యాషన్ని కానీ, ఆ మోడర్న్ ఏవైతే స్టేట్మెంట్స్ ఉంటాయో, లోగోస్, స్లోగన్స్, ఈ ఆప్షన్స్, క్యాప్షన్స్ బయట మార్కెట్లో, రైట్, అన్నీ చూస్తూ ఉంటారు. రెచ్చిపో, బయటికి వచ్చే, అన్లీష్ యువర్ దిస్ థింగ్, అది అని చెప్పేసి ఈ ట్రిగ్గర్స్ ఇస్తూ ఉంటారు. కానీ మనం ఒక పేరెంట్గా, గార్డియన్గా, ఒక కేర్ టేకర్గా మనము మన పిల్లల్ని వీటి నుంచి రక్షించుకోవాల్సింది, మానిటర్ చేయాల్సింది, విజిలెంట్గా ఉండాల్సిన పూర్తి బాధ్యత మనది ఉన్నది. సో విత్ దిస్ నేను నా ఉద్దేశం ప్రకారం మీ అందరికీ ఈ సిస్టమ్ ఏదైతే ఉందో, ఈ సిస్టమ్ యొక్క మన రోలు, మన రెస్పాన్సిబిలిటీ మనకు అర్థమవుతుందని, నా బాధని మీరు కూడా అర్థం చేసుకున్నారని, రైట్, మీలో నేను కూడా ఒక మనిషిగా మాట్లాడుతున్నానని మీరందరూ గ్రహిస్తారని అర్థం చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ. ఉపన్యాస కళలో మీరు నిష్ణాతులు అవ్వాలనుకుంటున్నారా? అయితే మీ కొరకే వక్త. వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9553586062.